సెంటర్కి అయితే ఆగలేదు కదా, ఎక్కడ కూర్చో ఆగలేదండి, మన బ్రేక్ ఆగలేదు. ఈ జబర్దస్త్ పలు షోస్ ఏవైతే ఉన్నాయో షోస్లో అలరిస్తూ కామెడీ చేయడం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తూ ప్రజల్ని అలరిస్తున్న పండు మాస్టర్ ఎవరైతే ఉన్నారో పండు మాస్టర్కి యాక్సిడెంట్ జరిగింది. అయితే ఇది తగరపవలసలో స్థానిక జాతరకి వెళ్ళారు. అయితే ఆ జాతరలో స్టేజ్ ప్రోగ్రామ్ అయితే చేశారు. డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత తిరిగి వస్తుండగా ఆనందపురం సమీపంలో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. పండు మాస్టర్ కారు దిగారు. ఒక చోట ఆయన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు డాన్స్ చేసిన వాళ్ళకిలో ఒకరికి వామిటింగ్ సెన్సేషన్ రావడం వల్ల వాళ్ళు దిగడం జరిగింది. దిగిన తర్వాత ఈయన కూడా గాలి ఆస్వాదిద్దామని దిగారు. కారు ముందు నించుంటే వెనకాల నుంచి ఒక కోళ్ల వ్యాన్ ఏదైతే ఉందో అది వచ్చి బ్రేకులు ఫెయిల్ అయ్యి కారుని ఢీకొట్టడం జరిగింది. దానివల్ల పండు మాస్టర్కి కూడా గాయాల పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఈయన మెడికవర్ హాస్పిటల్లో ఉన్నారు, చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఆయనకి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయని చెప్తున్నారు. ఈ 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, అదేవిధంగా నుదుటికి గాయం కూడా అవ్వడం జరిగింది. దీని గురించి డాక్టర్లు చెప్పింది ఏంటంటే సర్జరీ పడుతుందని చెప్తున్నారు. నడుము కింద భాగంలో బోన్ డిస్లొకేట్ అయింది అన్నారు. దాన్ని సెట్ చేసామని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతుండగా ఆయన్ని చూడడానికి వచ్చిన సుదర్శన్ మాస్టర్, అదేవిధంగా పలువురు డాన్సర్లు కూడా ఆయన్ని చూడడానికి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ పరిస్థితి ఏంటి అన్నది చూస్తే పండు మాస్టర్కి 6 నెలలు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ అయితే కావాలని డాక్టర్లు చెప్పడం జరిగింది. కాళ్ళకి ఏదైతే ఫ్రాక్చర్ జరిగిందో అక్కడ ప్లేట్లు కూడా పెడతామని డాక్టర్లు చెప్పారు. కెమెరామెన్ సతీష్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.